చికెన్ అండ్ ఎగ్ ప్లాంట్ క్యాసరోల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్ ప్లాంట్, బంగాళదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, చికెన్, టొమాటో, వెన్న, టొమాటో సాస్, క్రీమ్, మిరియాల పొడి, ఇంకా చీజ్. యూజువలీ ఈ మొత్తం వీటన్నింటినీ కూడా ఏం చేస్తామంటే అన్నీ మనకు కావాల్సిన సైజులో డైసెస్ కట్ చేసుకొని ఆ డైసెస్ అన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఒక చక్కగా క్యాసరోల్ అంటాం. క్యాసరోల్ అంటే ఏంటంటే అదొక డిష్ నేమ్, అంటే ఒక పాత్ర పేరు అనమాట. అది దాంట్లో పెట్టేసుకొని దాన్ని తీసుకెళ్ళి అలాగే ఓవెన్లో పెట్టేసినట్లయితే అంత అందులోనే కుక్ అయిపోతుంది, అంటే బేక్ అయిపోతుంది. దాన్ని క్యాసరోల్ అంటాం. కానీ మనము కొంతమందికి ఓవెన్ అవైలబిలిటీ ఉండదు కదా, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇలా పాత్రలో కూడా కుక్ చేసుకోవచ్చు. అలా కూడా చూపిస్తాను. దాని తర్వాత తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకుందాము. మీరు అలాగే పాత్రలో కుక్ చేసి డైరెక్ట్ కన్జ్యూమ్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఓవెన్లో కూడా పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. ఓకేనా, నేను రెండు చూపిస్తున్నా. ఫస్ట్ ఏం చేద్దామంటే వెన్న గిన్నె పెట్టి పొయ్యి వెలిగించుకున్నాం కదా, ఇందులో వెన్న వేసుకుందాం. బటర్ కరిగింది కదా, ఫస్ట్ చికెన్ వేసేస్తున్నా. ఎందుకంటే చికెన్ కుక్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందుగా వేస్తే కుక్ అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ఎగ్ ప్లాంట్ కట్ చేసుకుందాం. ఎగ్ ప్లాంట్ ఫాస్ట్గానే కుక్ అవుతుంది కాబట్టి మరీ చిన్న చిన్న ముక్కలు చేయాల్సిన అవసరం ఏం లేదు, కాస్త పెద్దగానే చేసుకోవచ్చు. ఓకే, వంకాయలు కూడా కట్ చేసుకున్నాం, డిష్లో వేద్దాం. అలాగే టొమాటో, ఎందుకంటే ముందు వెల్లుల్లి వేసుకున్నాం, ఇందాకే వేయాల్సింది. ఓకే, వెల్లుల్లి చాప్డ్ అండ్ thrown. Added ఆనియన్ కూడా డైస్ చేసుకోబోతున్నా. లైక్ దట్. టొమాటో, డైసెస్, to the dish. బంగాళదుంప, ఇది పార్ బాయిల్డ్, అందుకని ఆలస్యంగా వేసుకుంటున్నాం. పార్ బాయిల్డ్ అంటే కొంచెం ఉడికించి తొక్క తీసుకున్నాం. Like this. Done.
సీజనింగ్, మిరియాల పొడి అండ్ ఉప్పు. చాలు. ఆఖరున ఈ టొమాటో సాసు ఇంకా క్రీము వేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా వేద్దాం. క్రీమ్ బాగా చిక్కగా ఉంది, కొంచెం డైల్యూట్ చేసుకోవడానికి వాటర్ వేసుకున్నాను నేను. ఓకే, లైక్ దిస్ క్రీమ్. ఓకే, క్రీమ్ వేసుకున్నాం. అలాగే టొమాటో సాస్. అలాగే ఓవెన్లో వేసినప్పుడు ఎక్కువ అది డీహైడ్రేట్ అవుతుంది, అంటే వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి డ్రై అయిపోతుంది. అలా అవ్వకుండా హెల్ప్ అవ్వడానికి కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం. జస్ట్ మిక్సింగే, కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే మంట కూడా తగ్గించేసాం. రైట్, దిస్ ఈజ్ క్యాసరాల్. ఈ మొత్తం పదార్థాన్ని క్యాసరాల్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎత్తుగా వస్తుంది, దాని పక్కన ఏమైనా ఇలాంటిది ఉంటే అతుక్కొని దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఓవెన్లో ఇదంతా బాగా వేడిగా బేక్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇవి మరకల్లాగా అంటుకుంటాయి, క్లీన్ చేయడానికి కూడా అవ్వదు. కెమెరాలో ఇట్ వోంట్ లుక్ గుడ్ ఆర్ ప్రెజెంటేషన్ ఫర్ దట్ మ్యాటర్. రైట్, సో ఫార్ సో గుడ్. పైనుంచి ఎక్కువ మోతాదులో చీజ్ అలా పోర్ చేసుకుంటాం. ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసి గ్రాటినేట్ అయ్యేంత వరకు ఉంచుకోండి. ఓకే, టెన్ టు 15 మినిట్స్ అలా ఉంటే మనకు అది మొత్తం బేక్ అవడంతో పాటుగానే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చీజ్ అంతా కూడా గ్రాటినేట్ అవుతుంది, మనం యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఓవెన్ లేదు అనుకుంటే చీజ్ కూడా ఈ ప్యాన్లోనే వేసి మిక్స్ చేసేసుకున్నట్లయితే కరిగిపోయి కలిసిపోతుంది. అలాగే కూడా తినేయచ్చు. రెడీయా? కాసేపు బేక్ అయిన తర్వాత బయట తీసి ఎలా ఉందో చూద్దాం. ప్రెజెంటేషన్కి వెళ్ళిపోదాం. Let's go to presentation.